నమస్తే, నేను మీ జాహ్నవి. సో మనం వచ్చేసాం మన జగన్ గురుజీ దగ్గరికి మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. నమస్తే అమ్మ. గురుజీ, సీజన్ మారింది. సో చూస్తున్నాం కదా, నాకు ఆల్రెడీ సో కోల్డ్, అలర్జీ, తుమ్ములు, దగ్గు కామన్ గా ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి ఈ లక్షణాలు. మరి ఈ సీజన్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్దవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసాక ఎలాంటి కేర్ తీసుకోవాలంట? సో ఇదొక మంచి కాల ప్రమాణాన్ని బట్టి, కాలాన్ని బట్టి వచ్చేటువంటి రోగాల్లో, సీజనల్ డిసీజెస్లో ఈ కాలం కొంచెం ప్రభుత్వాలు, డాక్టర్లు కూడా సీజనల్ డిసీజెస్ అని మందులు తయారు చేయడం, గ్రామాలు ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో ఉండే శ్రీకాకుళం, ఆదిలాబాదు ప్రాంతాల్లో కూడా వైరల్ ఫీవర్స్ రావటం, డెంగ్యూ ఫీవర్లు రావటం, ఇట్లాంటి రకరకాలుగా ప్రబలించేటువంటి సమయం ఇదే. అందుకే మనకు అంటారు పెద్దలు, ఈ కాలంలో ముఖ్యంగా ఎన్నో రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అంటే బ్యాక్టీరియల్ డిసీజెస్, వాటర్ వల్ల, ఫుడ్ వల్ల, కంటామినేషన్ వల్ల, బ్రీత్ వల్ల వచ్చేటువంటి వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే రకరకాల మలేరియా వ్యాధి, డెంగ్యూ వ్యాధి, డిహైడ్రేషన్ వ్యాధి, ఎన్నో రకాలు సృష్టించబడే కాలం ఇదే. మనం కూడా గతంలో కొన్ని ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం, శరీరం యొక్క ఇమ్యూనిటీ గనక పుష్కలంగా ఉంటే ఏ కాలాన్నైనా ఎదుర్కోగలిగే స్వశక్తే మనకు ఉన్నట్టుగా మనం భావించాలి. అంటే మొట్టమొదట మనిషి యొక్క శరీరంలో స్వశక్తితో, అంటే మనలో ఉండాల్సిన ఇమ్యూనిటీని ఉధృతపరుచుకునేటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద సనాతన చిట్కా చెప్తా. అసలు శరీరంలో ఇమ్యూనిటీ పెరగాలి అంటే పిల్లల నుంచి పెద్దలు, పెద్దల నుంచి వృద్ధులు, మరి ఎంతో మంది ఇంతకు ముందు నా వీడియోలు చూస్తూ గౌరవంతో ఆచరించి ఆదరిస్తూ వింటున్న మీరందరూ కూడా ఇది ఈ రోజే మొదలు పెట్టండి. డబ్బు ఖర్చు లేకుండా అదే ఇమ్యూనిటీ మనకు కావాలి అంటే యాంటీబయాటిక్స్ అని, సైడ్ ఎఫెక్ట్ ఉండే మందులని, ఎన్నో రూపాయలతో కూడుకున్న, ఖర్చులతో కూడుకున్న, సైడ్ ఎఫెక్ట్స్తో కూడుకున్న ప్రక్రియలకు సిద్ధంగా ఉన్నాం. కానీ నేను చెప్పేది కూడా మీరు స్వీకరిస్తే త్వరితంగా మీరు మీ యొక్క కాలము వల్ల వచ్చేటువంటి రోగాలనే కాకుండా ఇమ్యూనిటీని కూడా ఇంక్రీజ్ చేసుకునేటువంటి ఒక చిట్కా. ఒక గ్లాసు నీళ్ళ మజ్జిగ తీసుకోండి, ఒక అర స్పూను ఉసిరి పొడి, మంచిది చక్కగా ఎండబెట్టిన మంచి ఉసిరి పొడి, ఏ బైద్యనాథ్దో లేకపోతే జండువారిదో లేదా మీ ఓనుగా చేసుకుందో ఒక ఉసిరి పొడి తీసుకోండి. అంటే గ్లాసు నీళ్ళ మజ్జిగకి అర స్పూను ఉసిరి పొడిని కలిపి ఆ మజ్జిగను గనక మీరు నిత్యము గ్లాస్ మీరు తీసుకోవద్దు, ఇంట్లో ఇద్దరికి సరిపడా ఆఫ్ చేసుకొని తాగండి. అదే పిల్లలైతే ఒక టీ కప్పు తాపండి. ఇది ఒక అద్భుతమైన ఇంటిల్లిపాదికి మన శరీర తత్వంలో సహజ సిద్ధంగా ఇమ్యూనిటీని పెంచుకునేటువంటి, అంటే మన బాడీలో ఫైట్నెస్ని పెంచేటువంటి ఒక అద్భుతమైన భారతీయ గ్రామీణ చిట్కా. చిన్న సందేహం గురువు గారు, అయితే ఇది సీజను వర్షాకాలం, మొత్తం కోల్డ్, చల్లటి వాతావరణం, మరి ఇది ఇంకా చలవ చేస్తుందిగా. అందుకే నీళ్ళ మజ్జిగ, ఉసిరి కలిసినప్పుడు జరిగేటువంటి సంయోగం వల్ల శరీరంలో జలుబు చేయటం కానీ, మీరన్నట్టు కారటం కానీ ఏమీ జరగవు. ఇంకొకటి కూడా ఉంది తల్లి, బాగా జలుబు నీళ్లు కారుతున్నప్పుడు ఆయుర్వేదం చెప్తుంది, గ్లాసు వేడి నీళ్ళల్లో నిమ్మకాయ ఒక బద్ద పిండి తాగితే కంట్రోల్ అవుతుంది, లేదా అటువంటి వైరస్ ఏదైతే ఉంటుందో అది త్వరితంగా బయటికి నెట్టబడుతుంది. అందుకే సి విటమిన్ ఆరెంజ్ ద్వారా కానీ, చుక్కకూర, బచ్చల కూర నుండి కానీ, నిమ్మకాయ నుండి కానీ, ఈ మజ్జిగలో ఉండే సి విటమిన్, మన ఉసిరికాయలో ఉండే సి విటమిన్ కానీ మనం కలిపి, అందుకే నీళ్ళ మజ్జిగ అన్న. ఎందుకు మజ్జిగలో తీసుకోవాలి? ఇదొక అద్భుతమైన ప్రశ్న. ఉసిరి పొడి చక్కగా ఒకటిగా ప్రయోగించినప్పుడు వచ్చే ఫలితం కంటే తనకు తనుగా తన స్వశక్తిని, శక్తిని ఉధృతపరిచి బలపరుచుకునేటువంటి స్వశక్తి మజ్జిగతో కలిసినప్పుడు దాని పవర్ పెరుగుతుంది. ఉదాహరణకి ఎక్కడో ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎవరో మనం ఒక్కడమే ఉంటాం, మనం వాడితో ఫైట్ చేయలేం, అరే నువ్వు గంట ఉండరు ఇక్కడ మా వాళ్ళందరూ వస్తారంటాం. అలానే ఉసిరికాయ మజ్జిగతో కలిస్తే దాని పవర్ పెరుగుతుంది. ఓకే, అంత అద్భుతమైన ఆహారం. సో మనకు అవన్నీ తెలియక టీలు తాగి, కాఫీలు తాగి తగ్గిద్దామని ఇంకా పెంచుకుంటున్నాం. కాబట్టి ఒకటవ చిట్కా ఇది. ఇక రెండవది, ఈ సీజన్లో మునగాకు, పూర్వంలో మునగాకు ఈ సీజన్లో తప్పనిసరిగా పప్పు రూపంలోనో, మునగాకు కట్ చేసి చపాతీలో వేసి కలిపి కానీ, మునగాకు కూరగా కానీ, పెసరపప్పు వేసి మునగాకు టీగా కానీ తాగేవారు. మునగాకు 300 రోగాలకు సమాధానం చెప్పే శక్తి ఉన్న ఏకైక ఆకు. అంటే ఇది విటమిన్స్ వైజ్ కానీ, మినరల్స్ వైజ్ కానీ, ఇమ్యూనిటీ వైజ్ కానీ మానవ శరీరానికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి వరం ఈ మునగాకు. ఇటువంటి మునగాకు
ఇంతాక చెప్పినట్టు పప్పు రూపంలో, కషాయం అనగా టీ రూపంలో, లేదా సన్నగా కట్ చేసి చపాతీ పిండిలో కలిసి మేతి రోటీలాగా, మొరింగా రోటీలాగా చేసుకోవటం కానీ, ఎండిన మునగాకు పొడితో సూపు చేసుకోవటం కానీ చేయగలిగితే కూడా ఈ సీజన్లో ఒక అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే ఔషధంగా పనిచేస్తుంది. మరొక టీ చెప్తానమ్మా. ఈ టీ కూడా చాలా మంది ఇళ్లలో ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఆ వాటర్ వల్ల, సీజన్ వల్ల, చలి వల్ల వచ్చేటువంటి ఒక రోగాలకి ఇది ఒక అద్భుతమైన మందు. ఒక 100 ml వాటర్లో 1/2 స్పూను పసుపు వేసి, 10 తులసాకులు వేసి, 5 నుండి 7 మిరియాలు వేసి, ఒరిజినల్ మిరియాలు వేసి చక్కగా బాగా మరిగి 80 ml అయ్యే వరకు మరిగించి వడకట్టి, స్వచ్ఛమైన తేనె 1 స్పూను, అలానే 1 స్పూను నిమ్మరసం కలిపి టీ తాగండి. మీరు అసలు ముందు జలుబు ఉన్నోళ్ళు తాగితే చాలా కనీసం 1 గంట సేపు జలుబు ఆగిపోయి ఫ్రెష్గా అనిపిస్తుంది, బ్రీత్ ఫ్రీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన చిట్కాలు లోపం లేకుండా ఆచరించండి. ఇది మా యోగా సెంటర్లో జనరల్గా మేము యోగా క్లాస్ జరిగేటప్పుడు ఉదయం టీగా ఇస్తూ ఉంటాను. వేసవి కాలంలో లేదా చలికాలంలో జరిగే కొన్ని రకాల సీజనల్ టీలలో చలికాలంలో ఈ టీ ఎక్కువగా ఇస్తూ ఉంటాను. నేను రాగానే కూడా నాకు ఒక మెడిసిన్ ఇచ్చేసారు. ఫస్ట్ హెర్బ్ అరోమా థెరపీ, ఒక హెర్బ్ కూడా ఇచ్చేసారు కదా. ఇప్పుడు అన్నారు టీ పెట్టిస్తున్నాను నీకోసం అని. సో మేబీ అదే అనుకుంటా. అదే ఓకే. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా యూజ్ చేస్తే డెఫినెట్గా మంచి, అంటే మన ఇంటి దగ్గరే మనతో ఉన్నవే మనం మిస్ అయిపోతున్నాం గురూజీ. అట్లానే ఇంకా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అంటే ఈ సీజన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా తీసుకోవాలి, మరొక ఎపిసోడ్లో మనం ప్రయత్నించి, అంటే ఇప్పుడు ఆ సీజనల్ కేర్ ఏంటి, పిల్లల పట్ల, వృద్ధుల పట్ల ముఖ్యంగా ఇది ఇమ్యూనిటీ తక్కువ ఉండే వయసు, అలాంటి వాళ్ళని ఇంట్లో జాగ్రత్తలతో ఎట్లా ఉండాలి, ఎలాంటి వాటర్ తాగాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఇవన్నిటితో మరొక ఎపిసోడ్లో మళ్ళా మనం కలిసి ఇంటింటా ఉన్న గృహిణులకు ప్రతిదానికి డాక్టర్ దగ్గరకు పోకుండా రక్షించే ప్రయత్నంలో నా వంతు నేను చేస్తా. సుమన్ టీవీ వారు మీ వంతు మీరు చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చూసారు కదండి, మరి ఇది ఈ సీజన్ లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోవడం వల్ల ఎలా ఉంటుందని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అలాగే సో అందరికీ కూడా శుభవార్త. మీ అందరి కోరిక మేరకు గురువు గారు సెప్టెంబర్ 8 నుంచి 29 వరకు 21 రోజుల పాటు యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన ఆన్లైన్ క్లాస్లో మరి మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు తగిన ఆహార నియమాలు కానీ, యోగ సాధన మీరు ఎలా నేర్చుకోవాలనే విజ్ఞానం కానీ నేర్చుకోవాలి. గురువు గారిని ప్రత్యక్షంగానే డైరెక్ట్గా రావాలనే లేదు, ఆన్లైన్ ద్వారా మీకున్న ప్రతి ప్రశ్నని అడిగి దానికి సమాధానాలు తెలుసుకోవాలి, డీటెయిల్స్ కావాలి అనుకుంటే అస్సలు ఆలస్యం చేయొద్దు. వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, వివరాలు కనుక్కోండి, రిజిస్టర్ చేసుకోండి. నమస్తే.